బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్తో తన మొదటి మ్యాచ్ను ఆడనుంది. అయితే 2017లో రద్దై మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవం పొందనున్న టోర్నీకి పాకిస్తాన్, యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ టోర్నీలో తలపడుతున్నప్పటికీ వెస్టిండీస్, శ్రీలంక జట్లు టోర్నీకి కనీసం అర్హత కూడా సాధించలేకపోయాయి. అయితే 1996లో వన్డే ప్రపంచ కప్కు భారత్, శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్ మళ్లీ ఇప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీకి సారథ్యం వహిస్తుంది. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్ నిర్వహణకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్ ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తుంది. సొంత గడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఆ టీమ్ టోర్నమెంట్లో శుభారంభం చేయాలని భావిస్తుంది. కానీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాలే ఎదురవుతుంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ముక్కోనపు సిరీస్లో కివీస్ పాక్ను లీగ్తో పాటు ఫైనల్లోనూ మట్టి కనిపించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక దీనిపై మా స్పోర్ట్స్ అనాలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. ఆయనతో మాట్లాడదాం. సత్యనారాయణ, చెప్పండి. గుడ్ మార్నింగ్. క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే భారత అభిమానులు కావచ్చు, లేదంటే టోటల్ వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, దీన్నే మినీ వరల్డ్ కప్ అని కూడా అంటారు. ఈ యొక్క మ్యాచ్ అంటే టోర్నీ ఈ రోజు నుంచి పాకిస్తాన్ లో మొదలు కాబోతోంది. 8 జట్లు ఈ యొక్క టోర్నీలో పాల్గొనబోతున్నాయి. అయితే పాకిస్తాన్ లో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ జరిగేటటువంటి ఒక ట్రోఫీకి బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ జట్టును పాకిస్తాన్ కు పంపించేది లేదని తేల్చి చెప్పడంతో ఇది హైబ్రిడ్ పద్ధతిలో, అంటే భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ లో, మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్ లో జరిగే విధంగా ఈ యొక్క టోర్నీని అయితే తీర్చిదిద్దారు. దీంతో ఇండియా ఆల్రెడీ దుబాయ్ కి చేరుకుంది. దుబాయ్ లో రేపు తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఇండియా ఆడబోతోంది. అయితే టోర్నీలో పాకిస్తాన్ లోని కరాచీ నేషనల్ స్టేడియంలో ఈ రోజు టోర్నీ మొదలు కాబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్, అలాగే న్యూజిలాండ్, ఈ 2 జట్లు కూడా ఈ యొక్క టోర్నమెంట్ లో నేడు పాల్గొనబోతున్నాయి. అయితే ఈ యాక్చువల్లీ ఈ పాకిస్తాన్ లో 2008లోనే ఇది పాకిస్తాన్ కి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేటటువంటి ఒక అవకాశం వచ్చింది. కానీ 2008లో జరిగినటువంటి ఒక శ్రీలంకలో ఉగ్రదాడి తర్వాత భద్రతా కారణాల వల్ల ఆ ట్రోఫీని 2009లో సౌత్ ఆఫ్రికాకు మార్చినటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలా ఓవరాల్ గా అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేటటువంటిది దాదాపుగా ఇప్పటి వరకు 8 ఎడిషన్లుగా ఇది కొనసాగింది. ఈ 8 ఎడిషన్లలో కూడా దాదాపు అంటే ముందుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఆ తర్వాత ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ యొక్క టోర్నమెంట్ కొనసాగుతూ వచ్చింది. కానీ 2017 తర్వాత సత్యనారాయణ, ఒక్కొక్క జట్టు ఎన్నేసి మ్యాచ్లు ఆడుతుంది? టోర్నీలో మొత్తం ఎన్ని మ్యాచ్లు ఉంటాయి అసలు? వెన్నెల, దాదాపుగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. 2 గ్రూపుల్లో
గ్రూప్ ఏ, గ్రూప్ బి అని రెండు గ్రూపుల్లో 8 జట్లు పోటీ పడుతున్నాయి. అయితే గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. అలాగే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్. ప్రతి జట్టు కూడా తన గ్రూప్ లో ఉన్నటువంటి ఒక్కో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే ఒక్కో దేశం ఇతర దేశాలతో 3 మ్యాచ్లు ఆడుతుంది. అంటే గ్రూప్ ఏ నుంచి 6 మ్యాచ్లు, గ్రూప్ బి నుంచి మొత్తం 6 మ్యాచ్లు, 12 మ్యాచ్లు ఉంటాయి. అలాగే గ్రూప్ టాపర్స్ 2 ఏవైతే ఉంటాయో, ఏ గ్రూప్, బి గ్రూప్, ప్రతి గ్రూప్ టాపర్స్ 2 కూడా సెమీఫైనల్ కు చేరుకుంటాయి. దీంతో 2 సెమీఫైనల్స్ ఉంటాయి. కాబట్టి 2 సెమీఫైనల్స్ కలిపి 14, ఆ తర్వాత ఒక ఫైనల్ మ్యాచ్ 15. ఓవరాల్ గా ఈ టోర్నీ మొత్తం నేటి నుంచి 19 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 19 రోజుల్లో ఈ యొక్క 8 జట్లు మొత్తం కలిపి దాదాపుగా 15 మ్యాచ్లు ఆడతాయి వెన్నెల. అలాగే సత్యనారాయణ, ఈ టోర్నీలో భారత్ ప్రదర్శన ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? డిఫెండింగ్ ఛాంపియన్ ఇంతకుముందు కూడా భారత్ ప్రదర్శన కూడా చాలా బాగుంది. హాట్ ఫేవరెట్ గా, అంటే ఐసీసీ ట్రోఫీలో హాట్ ఫేవరెట్ గా భారత జట్టు దిగబోతోంది. ఎందుకంటే ఒక బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్నప్పటికీ బుమ్రా లేని లోటు మాత్రం మీ జట్టుకు చాలా తీవ్రంగానే ఉండబోతోంది. బౌలింగ్ లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఇకపోతే బ్యాటింగ్ విషయానికి వస్తే, గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో జరిగినటువంటి ఒక సిరీస్ లో ఇటు ఇద్దరు కూడా, అంటే ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే ఫామ్ లో లేక తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్ లో పుంజుకోవడంతో బ్యాటింగ్ పటిష్టంగా ఉండబోతోంది. ఓవరాల్ గా చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియానే ఫేవరెట్ గా మనం చెప్పుకోవచ్చు వెనెల. ఇక చూసుకున్నట్టయితే ఇక చివరిగా కూడా 2017లో మ్యాచ్ జరిగింది. మరి ఎందుకు 8 ఏళ్ల గ్యాప్ వచ్చిందంటారు? ఇది గ్యాప్ కి ప్రధానంగా, అంటే ఇంతకు ముందు ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక టోర్నీ నిర్వహించేది. అయితే 2013, 17 తర్వాత ఈ మ్యాచ్ లో, అంటే ఆల్రెడీ ఇదే ఫార్మాట్ లో అంటే ఓడిఐ ఫార్మాట్ లో ఆల్రెడీ వరల్డ్ కప్ నడుస్తుంది కదా, తిరిగి దీనికి మాత్రం ఎందుకు నిర్వహించాలనేటువంటి ఒక తర్జన పడిచినప్పుడు జరిగింది. సో 2017లో, ఆ తర్వాత నిర్వహించాల్సిన 2017లో ఈ యొక్క టోర్నీ, ఆ తర్వాత దీన్ని పూర్తిగా ఆపేసేటటువంటి, అంటే ఈ టోర్నీని రద్దు చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన జరిగింది. కానీ ఆ తర్వాత తిరిగి టోర్నీని కొనసాగించాలి, మళ్ళీ కనీసం జట్ల గురించి, అంటే వరల్డ్ కప్ ని షార్ట్ వరల్డ్ కప్ గా, అంటే మినీ వరల్డ్ కప్ గా, అంటే ఈ క్రికెట్ విస్తరణ కోసము, అలాగే ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుస్తున్నాయి కాబట్టి ఈ టోర్నీని మినిమైజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ 8 జట్లను మాత్రమే తీసుకున్నారు. ఏవైతే ఓడిఐ ఫార్మాట్ లో ఐసీసీ టాప్ 8 ర్యాంక్స్ లో ఏవైతే ఉన్నాయో 8 జట్లు మాత్రమే టోర్నీలో వచ్చే విధంగా ఉంటాయి. అందుకే ఈసారి ఈ యొక్క 2024-25 ఐసీసీ వరల్డ్ ఓడిఐ ఫార్మాట్ లో ఏదైతే టోర్నీలో టాప్ 8 ర్యాంక్స్ 8 స్థానంలో ఉన్న జట్లు మాత్రమే ఈ పోటీ పడుతున్నాయి. అందుకే ఈసారి శ్రీలంకకు, అలాగే వెస్టిండీస్ కు, ఈ జట్లు కూడా ఇద్దరు కూడా ఈసారి టోర్నీకి అర్హత సాధించలేదు. కాబట్టి ఆ 2 సంవత్సరాలు, అంటే 8 ఏళ్ల గ్యాప్ అందుకే వచ్చింది. నిర్వహించవద్దనుకున్నారు, ఆపేశారు. కానీ తర్వాత మళ్ళీ ఐసీసీ ఈ టోర్నీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే పాకిస్తాన్ కు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే పాకిస్తాన్ లో ఈ టోర్నీ నిర్వహించాలనుకున్నారు. కానీ భద్రతా కారణాలు, ఎందుకంటే అప్పట్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లో ఇప్పటి వరకు టోర్నీ జరగలేదు. కానీ ఈ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు, అలాగే ముక్కోనపు సిరీస్లు శ్రీలంక, అలాగే సౌత్ ఆఫ్రికాతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్ల మధ్య పాకిస్తాన్ నిర్వహించింది. కాబట్టి ఈ టోర్నీకి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాకిస్తాన్ లో ఈ టోర్నీ జరగబోతోంది వెన్నెల. అలాగే సత్యనారాయణ, ఇప్పటి వరకు జరిగిన 8 ఎడిషన్లలో కూడా భారత్ ఎన్నిసార్లు కప్పు గెలిచింది? భారత్ అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ఎడిషన్లలో 2002 సీజన్ లో శ్రీలంకతో సహా, అంటే ఫైనల్ మ్యాచ్ శ్రీలంక భారత్ ల మధ్య జరిగింది. కానీ ఆ రిజర్వ్ డే కూడా వర్షం వల్ల 2 రోజులు కూడా ఆట సాధ్యం కాలేదు. అటు ఫైనల్ రోజు, ఆ తర్వాత ప్రతి ఫైనల్ కి వాతావరణ కారణాల దృష్ట్యా ఒక రిజర్వ్ డే ఉంటుంది. కానీ 2 సార్లు కూడా వాన తుడిచిపెట్టుకుపోవడంతో 2 జట్లను, అంటే శ్రీలంకను, ఇండియాను, ఇద్దరిని కూడా సంయుక్త విజేతలుగా నిలిపారు. ఆ తర్వాత 2013లో ఇలా 2 సార్లు భారత జట్టు ఐసీసీ ట్రోఫీని గెలిచింది. అయితే ఈసారి హ్యాట్రిక్ ట్రోఫీని గెలవాలనేటువంటి ఒక ఉద్దేశం, అంటే ముచ్చటగా 3వసారి కూడా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలి అనేటటువంటి ఒక మంచి ఉత్సాహంతో, అలాగే దానికి తగ్గటువంటి మంచి కసరత్తుతో భారత జట్టు మాత్రం టోర్నీలకు వెళ్తుంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.